ఏపీలో కరువు తీవ్ర రూపం దాల్చింది అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోందని, పశువులకు మేత లేక కబేలాలకు తరలివస్తున్నారు అని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు వస్తుందని అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరువు పీడిత మండలాలు పెరిగిపోయాయి అన్నారు. రైతులకు ఉచితంగా పశుగ్రాసం అందించాలి అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు రైతుల జీవన స్థితిగతులు పతనం అంచుకు చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులలో రైతుల జీవనం కొనసాగుతున్నది. ఎక్కడ వ్యవసాయం చేయటం అన్నది పూర్తిగా మానేశారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించటంతో పశువులకు మేత కూడా దొరకకుండా తీవ్రమైన దుర్భిక్ష వాతావరణంలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే కరువు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా విమర్శ చేసేవాళ్ళు చెప్పేటువంటి సరైనటువంటి సూచనను కూడా స్వీకరించకుండా మీరు చేస్తున్నటువంటి రైతాంగ ద్రోహ విధానాల వలన గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన చిత్తూరు జిల్లాలోనే 67 మండలాలుంటే మొదటిసారి మీరు పరిపాలించిన 9 సంవత్సరాలు 66 మండలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలు కరువు పీడిత మండలాలుగా మారిపోయాయి. ఆ రోజు కంటే ఈ రోజున మరింత దుర్భిక్షం పెరిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.